హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ గర్ల్ వ్లాగ్స్. ఈరోజు మనం కట్టెల పొయ్యి మీద ఫారం కోడి బిర్యానీ వండబోతున్నాం. కట్టెల పొయ్యి మీద ఫారం కోడి బిర్యానీ వండటం ఒక అద్భుతమైన అనుభవం. ఇది మసాలాల సువాసనతో కూడిన పొగరుచిని అందిస్తుంది. సరే, ఇంకా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదామా? ఫస్ట్గా ఆనియన్స్, మిర్చి తీసుకుని వాటిని బాగా వాష్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బిర్యానీ చేసుకునే బౌల్ తీసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టుకుని దానిలో ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది కూడా బాగా ఫ్రై అయినివ్వాలి. తర్వాత కట్ చేసుకున్న టమాటోస్ కూడా వేసుకుని ఫ్రై అయినివ్వాలి. తర్వాత బాగా కడిగి పెట్టుకున్న ప్రాన్స్లో అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా, ఉప్పు, కారం వేసుకుని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ ప్రాన్స్ కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై అయినివ్వాలి. బాగా ఫ్రై అయిన తర్వాత రొయ్యలు కూడా బాగా ఫ్రై అయ్యాక చికెన్ని ముందుగా బాగా వాష్ చేసుకుని దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ముందుగా ఉడకబెట్టుకోవాలి. ఆ ఉడకబెట్టుకున్న చికెన్ని తీసుకుని ఈ ఫ్రై అయిన వాటిలో వేసుకుని బాగా ఫ్రై అయినవ్వాలి. ఇది ఎంత బాగా ఫ్రై అయితే చికెన్ కూడా అంత బాగా మంచి ఫ్లేవర్ వస్తుందండి. తర్వాత చికెన్ ఫ్రై అయ్యాక చికెన్లో వాటర్ వేసుకుని బాగా ఉడకబెట్టుకోవాలి. చికెన్లో వేసుకునే వాటర్ మనం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని చికెన్ బాగా ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ వేసుకుని బాగా ఉడికించుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న రైస్కి ఆ చికెన్ వాటర్కి కనుక అడ్జస్ట్మెంట్ సరిపోకపోతే నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ మేము 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాము, దానికి 6 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకున్నాం. రైస్ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుని దానిపైన మూత పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. ఈ రైస్ ఎంత బాగా ఉడికితే అంత బాగా ఫ్లేవర్ వస్తుందండి. ఇందులో మనం ఉడికేటప్పుడు ఏ మసాలాలో కూడా ప్రస్తుతానికి మనం అయితే యాడ్ చేయలేదండి. కాసేపు ఉడికించుకున్నాక ఒకసారి మూత తీసుకుని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని దీనిలో జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలానే గరం మసాలా పొడి వేసుకుని తర్వాత హోల్ బిర్యానీ మసాలాస్ పొడి చేసుకొని పెట్టుకున్నామండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇలాగ రైస్, చికెను అన్నీ వేసాక ఈ మసాలాలు వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఈ మసాలాలన్నీ కూడా రైస్కి, చికెన్కి బాగా పట్టి మనం తినేటప్పుడు మంచి స్మెల్ అనిపిస్తుందండి. ఇలాగ కాసేపు మూత పెట్టుకుని ఉడికించుకుని తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మన ఫారం కోడి బిర్యానీ రెడీ అయిపోయిందండి.